హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యానిమే తెలుగు ఫ్రెండ్స్. ఈరోజు నేను ఈ వీడియోలో ఒక కొత్త యానిమే రివ్యూ అయితే ఇవ్వబోతున్నా. ఈ యానిమే నేమ్ ఏంటి అంటే చిల్లింగ్ ఇన్ అన్ అదర్ వరల్డ్ విత్ లెవెల్ 2 సూపర్ చీట్ పవర్స్. సో ఇంత పెద్ద యానిమే నేమ్స్ అయితే అసలు మామూలుగా లేవు. ఈ సెకండ్ యానిమే నేమ్లు అయితే రోజు రోజుకి పెద్దగా అయిపోతున్నాయి అనమాట. సో స్టార్టింగ్ దట్ టైమ్ ఐ గాట్ రీఇన్కార్నేటెడ్ యాజ్ ఎ స్లైమ్ నుంచి స్టార్ట్ అయింది అనమాట ఈ ట్రెండ్. ప్రతిసారి ఈ నేమ్స్ అయితే పెద్దగా అవుతూనే పోతున్నాయి. ఈ యానిమే జోనర్ వచ్చేసి యాక్షన్, ఈసెకై, ఫ్యాంటసీ, మ్యాజిక్ అనమాట. ఈ యానిమే ప్లాట్ వచ్చేసి హీరో అనేవాడు ఫ్యాంటసీ వరల్డ్ నుంచి ఇంకో ఫ్యాంటసీ వరల్డ్కి అయితే ట్రాన్స్ఫర్ చేయబడతాడు. సో జనరల్ అయితే ఈసెకై యానిమేలు ఇప్పటిదాకా చూసిన వాటిల్లో కామన్ వరల్డ్ నుంచి ఈసెకై వరల్డ్కి అయితే ట్రాన్స్ఫర్ అవుతాడు ఫ్యాంటసీ వరల్డ్కి. ఇప్పుడైతే ఫ్యాంటసీ వరల్డ్ నుంచి ఫ్యాంటసీ వరల్డ్కే ట్రాన్స్ఫర్ అయిపోతాడు అనమాట. హీరో వచ్చిందని వీళ్ళు సంతోషపడుతుంటారు, కింగ్ అండ్ వేరే వాళ్ళు. అండ్ హీరో గడి స్టాట్స్ చూస్తే మాత్రం ఒక కామన్ మ్యాన్ కంటే తక్కువగా ఉంటాయి ఆ స్టాట్స్. సో అది చూసి అందరూ బాధపడతారు. సడన్గా అప్పుడే ఇంకొక హీరోని కూడా సమన్ చేస్తాడు. ఆ హీరో స్టాట్స్ వచ్చేసి సూపర్ పవర్ఫుల్ అనమాట. వీడివేమో పవర్లెస్, వీడు అంత పవర్ ఏమి ఉండవు అనమాట స్టాట్స్. సో తర్వాత అందరు వెళ్ళి ఆ కొత్త పవర్ఫుల్ హీరో వెంటపడడం అయితే స్టార్ట్ చేస్తారు. ఇలా అయితే యానిమే స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎక్కువ చెప్తే బాగుండదు, ఎందుకంటే మొత్తం స్టోరీ చెప్పేస్తే కూడా బాగుండదు. సో మిగతా స్టోరీ అయితే మీరు చూసేయండి. సో ఈ యానిమే అయితే నాకైతే బాగా నచ్చింది. ఫస్ట్ ఎపిసోడ్ అయితే బాగుంది, సెకండ్ ఎపిసోడ్ బాగుంది, అండ్ థర్డ్ ఎపిసోడ్ కూడా బాగుంది. సో మెల్లమెల్ల ఎపిసోడ్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ యానిమే అయితే బెటర్ అనిపించింది. బెటర్ కాదు, చాలా బాగా అనిపించింది నాకైతే. అయితే ఈ యానిమే డబ్లో చూస్తున్నా, ముందే చెప్తున్నా, ఎందుకంటే డబ్లో సబ్లో ఎక్స్పీరియన్స్ అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది. సో నేనైతే చెప్పేది డబ్ ఎక్స్పీరియన్స్. సో నేను డబ్ అయితే 3 ఎపిసోడ్సే చూసినా, ఎందుకంటే 3 ఎపిసోడ్సే వచ్చినాయి కాబట్టి. ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఈ యానిమే చూడొచ్చు. నేనైతే డబ్ రికమెండ్ చేస్తా. సబ్ చూడాలి అనిపిస్తే చూసేయండి, దానికి నేను ఆపోజ్ చేయను. బట్ నేనైతే డబ్లో చూసిన 3 ఎపిసోడ్స్కి రేటింగ్ ఇస్తున్నా. సో ఈ 3 ఎపిసోడ్స్ రేటింగ్ ఎంత అంటే నేను 10కి 7.7 అయితే రేటింగ్ ఇస్తున్నాను అనమాట. సో ఈ యానిమే చూసిన వాళ్ళు ఈ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.